హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. గ్రహణం అయితే పూర్తయింది కదండీ! పూర్తయ్యాకైతే అందరూ కడుగుళ్ళైతే కడిగేసుకుంటారు. అందరూ నైటే కడిగేశారు. నేను కూడా అన్నీ తడిమాపులన్నీ కూడా గదుల్లోనూ నైట్ వేసేసి ఈ దింపన అన్నీ కడిగేశానండి. నైట్ ఇదంతా కడిగినా సరే ముగ్గులైతే వేయలేదు దొడ్డింపున. మిగతాయన్నీ ముగ్గులేసేసాను. ఇక్కడ దేవుడి కాడ కూడా మార్నింగ్ కడుక్కోవాలి కదండీ! అందుకనేసి మళ్ళీ ఇయన్నీ కడిగేశానండి. ఇంకా దేవుడిని శుభ్రం చేయడం అయ్యే ఉంటాయి లోన పని. ఇదిగోండి కడిగేయడం అయితే మొత్తం ఇదిగోండి తులసమ్మ దగ్గర రోలు, కలం ఇవన్నీ కూడా కడిగేసుకొని శుభ్రంగా పెట్టుకున్నాను. గ్రహణం విడిచాక 7కి గ్రహణం విడిచాక 7:30 కాడ నుంచి అయితే కడగడం స్టార్ట్ చేస్తే 9:30 అయిందండి. లోన తడిమాపులు అన్నీ వేసుకుని ఇదిగోండి ఆవులు ఎర్లీ మార్నింగ్ కదండీ! ఇగోండి దూడ ఇవన్నీ ఆవు గడ్డి మేస్తున్నాయి. ఇగోండి ఫ్లవర్స్ పూసినాయండి. ఇంక రాత్రి అయితే టైం సరిపోక కొయ్యలేదు కదండీ! ఇంక మార్నింగ్ అయితే ఇలాగా పువ్వులైతే పూసేసినాయి ఇవన్నీని మొగ్గలు కోస్తున్నాను. ఇంకా రాత్రి అయితే మనకి కడుగుల కార్యక్రమం అయితే ఉంది కదండీ! ఆ కార్యక్రమాలన్నీ అయ్యేసరికి టైం పట్టేసింది. ఈ మొక్కలు నీళ్ళు ఇవన్నీ ఇంక రాత్రి వేస్తాను కదా అని ఇప్పుడు ఏం పోయలేదు. ఇదిగోండి రాత్రి గడివి తెల్లారేసరికి ఆరిపోతాయి కదండీ! చక్కగా ఇకండి ఇవన్నీ ఆరిపోయి ఎంత బాగున్నాయోనండి ముగ్గులన్నీ కూడా. నేను మామూలుగా అయితే మంగళవారం, శుక్రవారం కంపల్సరీ శుద్ధతోనే వేసేస్తాను కదా! డే బై డే వేస్తానని చెప్పాను కదండీ! ఇంకా గ్రహణం కలిసి వచ్చిందని మంగళవారం మొత్తం సాయంత్రం అంతా కడిగేసానండి. ఇవన్నీ కూడా నీట్‌గా కడిగేసుకున్నాను. ఇలా ముగ్గులైతే వేసుకున్నానండి నైటు. మార్నింగ్ అయితే ఇంకా ఆరిపోయి ఉంటాయి కదండీ! ఇంక మామూలుగా పాచి ఉంటది కదండీ! ఎదర మామూలుగా తుడుచుకుంటాను అంతే. రాత్రి కడిగారు కదా! ఇప్పుడు తుడవడం ఎందుకని చాలామంది నన్ను వెళ్తున్న వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. కానీ నాకేంటో మార్నింగ్ తుడిసింది పాచి కింద లెక్కేస్తానండి. ఎదరైనా కనీసం ఇలా తుడుచుకుంటాను. ఇంకా తుడుచుకున్నాక ముందు మొహం కడుక్కొని అయితేనే నేను పని అయితే స్టార్ట్ చేస్తానండి. బ్రష్ చేయకుండా ఏ పని అయితే నేను మొదలు పెట్టను. బ్రష్ చేసేసుకుని అన్ని పనులు అయితే ఇంకా నీళ్లు పట్టడం కానీ ఇంకా పాచి చేయడం కానీ అన్నీ పాసి గట్ట తుడుచుకోవడం కానీ అవన్నీ చేస్తాను. మామయ్య గారికి టీ పెట్టిచ్చేస్తానండి. బెల్లం వేసి పెడతాను. ఆయనకి షుగర్ ఉండడం వల్ల. పిల్లలు బ్రెడ్ ఉంటే కనుక టీ పెట్టుకుని నంచుకుని తింటారండి. లేదంటే పాలు తాగుతానంటారు. ఏదో వాళ్ళ చాయిస్ అండి అది. మార్నింగ్ అయితే ఇంకా ఒక్కొక్కసారి టిఫినే చేసేస్తారు. లేదంటే మామూలుగానే టీ అనో ఏదో ఒకటి తాగుతారు. ఈ మధ్యన అది కూడా లేదండి. ఆటలు ఎదురుంగా పిల్లలతో అయితే ఆటలాడుతున్నారండి. ఇదిగోండి కొబ్బరి చెట్టు మొదట్లో తులసమ్మ పచ్చిమిరపకాయ మొక్క అయితే బాగా వచ్చినాయి. ఇదేమో అమ్మ ఇంటికాని తెచ్చిన కంద మొక్క అండి. గ్రోత్ అయితే బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి.